హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. ప్రాణం తీసిన గొప్ప. అది ఒక పెద్ద చెట్టు. దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కలు పురుగులు చేరి కబుర్లు ఆడుకుంటున్నాయి. ఆ కబుర్లు పెరిగి పెరిగి చివరికి మనలో ఎవరు గొప్ప అనే వివాదానికి వచ్చింది. ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి, చూడండి, నేను నేల మీద పాకగలను, గాలిలో ఎగరగలను, నేనే గొప్ప అంటూ అటు ఇటు తిరిగింది చరచర. అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ, చూడండి, నా రెక్కలు ఎంత పెద్దవో, మీలో ఇంతంత పెద్ద రెక్కలు ఎవరికీ లేవు, నేనే గొప్ప అంది గర్వంగా. తన రెక్కలను చూపిస్తూను ఇలా అన్ని పురుగులు ఏవేవో గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నాయి. ఓ మినుగురు పురుగు చరచరా ముందుకు వచ్చి, ఊరుకోండి, లేనిపోని గొప్పలు చెప్పుకోకండి, నన్ను చూడండి, నేను నేల మీద పాకగలను, గాలిలో ఎగరగలను, అంతేకాదు మీలో ఎవరికీ లేని గొప్పదనము నాకున్నది. నేను మిలమిలా మెరిశానంటే నక్షత్రంగా ఉంటాను, ఆకాశం నుండి ఓ తార దిగి వచ్చింది కాబోలు అనుకుంటారు అందరూ. నన్ను చూసి ఎంత అందంగా ఉందో అని అందరూ ముచ్చట పడతారు అంటూ గిర్రున తిరిగి మిలమిలా మెరిసిపోయింది. మిరుగురు పురుగు మెరుపులు చూసి చూసి మిగిలిన రెక్కల పురుగులు నవ్వేరా పోయాయి. ఏమీ మాట్లాడలేక కళ్ళప్పగించి ఊరుకున్నాయి. మినుగురు పురుగు వయ్యారంగా గాలిలో ఎగురుతూ మెరుస్తూ ఉంటే బంగారు పిచ్చుక చూసి రివ్వున చక్కా వచ్చి ఆ మినుగురు పురుగును ముక్కుతో కరుచుకొని చెట్టు మీద ఓ కొమ్మకు కట్టుకొని ఉన్న తన గూటిలోని మట్టి ముద్దకు అంటించి నొక్కేసింది. కాళ్ళు రెక్కలు మట్టి ముద్దకు అంటుకుపోవడం వల్ల మినుగురు పురుగు కదలలేకపోయినది, ఎగరలేకపోయినది. ఇది చూసి రెక్కల పురుగులన్నీ హడలిపోయాయి. అంతలో చీకురు పురుగు, చూశారా, నక్షత్రంలా మిలమిల మెరిసే శక్తి నాకే ఉంది అంటూ గర్వంగా ఎగిరెగిరి పడిన మినుగురు పురుగు గతి ఏమైందో దానిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. నేనే గొప్ప అని విర్రవీగకుండా నడుచుకోవాలి అనుకుంటూ అటు ఇటు వెళ్ళిపోయాయి. ప్రత్యుపకారం. ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేదతీరింది. చిట్టెలుక ఒకటి చెట్టుపై నుంచి చూసుకోకుండా సింహం మీదకు దూకింది. అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది. ఆ ఎలుక భయపడి, అయ్యా, నేను అల్ప ప్రాణిని, అవివేకం వల్ల మీ మీద దూకాను, నన్ను కరుణించి ప్రాణభిక్ష పెట్టండి అంటూ ప్రాధేయపడింది. సింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది. దానికి ఎలుక ఎంతో సంతోషించి, మీరు చేసిన మేలును నేనెన్నటికీ మర్చిపోను అని తన బొరియలోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఎప్పటిలా వనమంతా తిరుగుతున్న సింహం ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. ఆ వల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది, కానీ బయటపడలేకపోయింది. ఇక ఈ రోజుతో తన జీవితం ముగిసిపోయింది అని అనుకొని భయంకరంగా అరుస్తూ ఆ వల నుండి బయటపడటానికి శతవిధాల ప్రయత్నించసాగింది. దాని అరుపులు విన్న ఎలుక తన బొరియలోంచి బయటకు వచ్చింది. వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది. బాధపడకండి మహారాజా, మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది అంటూ వలతాళ్ళని తన వాడి అయిన పళ్ళతో పటపట కొరికేసింది. ప్రాణాపాయం నుండి బయటపడ్డ సింహం ఎలుకకి కృతజ్ఞతలు తెలిపింది. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.